రైలు ప్రయాణం, అందులోనూ గోదావరి బ్రిడ్జి దాటుతున్న ఆ క్షణం నిజంగా ఒక అద్భుతం. ఆ పారే గోదావరి నీళ్ళు, చల్లటి గాలి, ఈ ఇనుప వంతెన చప్పుడు ప్రతి తెలుగువాడికి ఒక తీపి జ్ఞాపకం. మన రాజమండ్రి గోదావరి సౌందర్యాన్ని ఇలా కిటికీలోంచి చూస్తుంటే మనసు మైమరిచిపోవాల్సిందే. రైలు ప్రయాణాల్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, కానీ మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ దాటే 5 నిమిషాల ప్రయాణం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. కిటికీ పక్కన కూర్చొని కిందకి చూస్తుంటే ఆ గోదావరి నదీ జలాలు, ఐరన్ బ్రిడ్జి, ఆ వంతెనలకి దాటకుండా వెళ్తుంటే తగలకుండా అదొక ఆనందం. ఆ తాకే చల్లని గాలి, గోదావరి గాలి మనసులోని ప్రశాంతత రెట్టింపుని చేస్తుంది. గోదావరి దాటేటప్పుడు నదిలోకి నాణేలు వేయటం, దండం పెట్టుకోవటం, అవి నదిలోకి వెళ్తే మురిసిపోవటం, పైన పడితే డిసప్పాయింట్ అవ్వటం, ఇలాగా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మనం మర్చిపోలేని ఒక మంచి అనుభూతిని కలగజేస్తాయి. రాజమండ్రి అంటే కేవలం ఊరు కాదు, అదొక భావోద్వేగం. గోదావరి తల్లి ఒడిలో సాగే ఈ ప్రయాణం ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి. మీరు కూడా ఈ అనుభవాన్ని పొందుంటే కామెంట్ చేయండి.